ఆరో రోజు 650 విమానాలు కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్, నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో ఈ నెల 10 వరకు ఈ 10 నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయని వెల్లడి. రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయి అంటూ జాతీయ మీడియా కానీ అనేక మంది నెటిజన్లు కానీ డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో లోకేష్ గారే మొత్తం పర్యవేక్షిస్తున్నారని చెప్పినటువంటి ఒక అధికార ప్రతినిధిని పట్టుకుని జాతీయ మీడియా వాళ్ళు ఆడుకున్నారు. లోకేష్ పరువును కూడా ఈ అధికార ప్రతినిధి తీసేసినట్లయింది. చివరికి రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ కూడా కొందరు వ్యాఖ్యానించారు. తర్వాత రద్దులోనే విమానాలని ఎల్లో మీడియాలో కూడా ఒక పత్రిక రాస్తే, ఇంకొక పత్రిక మాత్రం గాడిన పడుతున్న ఇండిగో ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు. 650 ఫ్లైట్ల రద్దు అంటే గాడిన పడిందట. అయినా కూడా అంటే నిన్న రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూలు ఇచ్చి అబ్బెబ్బే అంత సెట్ అవుతుందన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇక్కడ కూడా ఇంత జాతీయ సంక్షోభాన్ని సైతం ఎల్లో మీడియా అంత అధ్వానంగా చేస్తోందో అనేది ఈ అన్నిటికీ ఉదాహరణ. ఇక తెలుగుదేశానికి సంబంధించిన ఒకరికి కూడా ఈ కంపెనీల్లో ఈ ఇండిగో ఇటువంటి వాటిలో ఉన్న వాటాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం జరుగుతోంది.